హరిప్రియ భక్తి ఛానల్ ప్రేక్షకులకి ముందుగా నమస్కారం. నేను లక్ష్మీశ్రీ. మీ రాశి ఇదేనా? మీరు అనుకున్న పనులు జరగట్లేదా? మరి మీరు అనుకున్న పనులు జరగాలి అంటే ఈ రాశి వారి లక్షణాలు ఏంటి అనేది తెలుసుకోవాలి. అలాగే మీరు ఏ దేవుణ్ణి కొలవాలి, ఏ ఉంగరము ధరించాలి, ఏ రోజు చేస్తే మంచిది, మీకు లక్కీ కలర్ ఏంటి, లక్కీ నంబర్ ఏంటి, అవన్నీ తెలుసుకొని చేస్తే ఖచ్చితంగా సక్సెస్ అవుతారు. మరి అవన్నీ తెలుసుకోవాలి అంటే ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త బ్రహ్మశ్రీ ముల్లపూడి సత్యనారాయణ మూర్తి గారు. మరి వారితో మాట్లాడి ఏ రాశి వారి లక్షణాలు ఎలా ఉంటాయో అడిగి తెలుసుకుందాం. గురుగారు నమస్కారం. నమస్కారం అమ్మా లక్ష్మీశ్రీ. గురుగారు, మరి వృశ్చిక రాశి వారి లక్షణాలు ఎలా ఉంటాయి అంటారు? వృశ్చిక రాశి వారు అంటేనే డైనమిక్, ఒక ధైర్యం, ఒక సాహసం, ఒక యాక్టివ్నెస్ అండ్ యాక్టివ్నెస్ వితౌట్ బ్రెయిన్. అంటే తెలివితేటలు ఉండవన్నమాట. తెలివి తక్కువ పనులు చేయడంలో వృశ్చిక రాశి వాళ్ళు నెంబర్ 1. ఫస్ట్ వాళ్ళు దూసుకొని వెళ్ళిపోవడం చూస్తారు. ఇప్పుడు ఆర్మీ వాళ్ళు ఎక్కువ ఈ వృశ్చిక రాశి వాళ్ళే ఉంటారు. ఆర్మీ, పోలీస్ డిపార్ట్మెంట్, సెక్యూరిటీ వాళ్ళు ఉద్యోగాలు చేస్తున్నటువంటి వాళ్ళు ఐదర్ కుచుడి కనెక్షన్ ఉంటుంది, లేదా వృశ్చిక రాశి వాళ్ళు డైరెక్ట్ అయ్యి ఉంటారు. వీళ్ళు ఏంటంటే కమాండర్ ఆర్డర్ ఇవ్వడమే, అటాక్ అంటే అటాక్ చేస్తారు, షూట్ అంటే షూట్ చేసేస్తారు. ఎందుకు షూట్ చేయమన్నాడు, వీడు అసలు తప్పు చేశాడా ఏంటి, అవేం ఆలోచించారు. కాబట్టి వృశ్చిక రాశి వాళ్ళకి ఏంటంటే మేము చాలా తెలివైన వాళ్ళం అంటారు, కానీ వెళ్ళిపోయి బోల్తా పడిపోతూ ఉంటారు. వాళ్ళే తెలివి తక్కువగా, కానీ మనస్సు మంచిది వీళ్ళది. ఏంటంటే పెట్టేటటువంటి స్వభావం ఈ వృశ్చిక రాశి వాళ్ళకు ఉంటుంది. మనం అడగకుండా వాళ్ళు డబ్బులు ఇస్తారు, బట్టలు ఇస్తారు, ఫోన్ రీఛార్జ్ బిల్లులు వేస్తారు. అంటే అరే ఫోన్ చేయట్లేదేంటి అంటే మనకు ఫోన్ రావట్లేదు, రోజు ఫోన్ చేసేవాళ్ళు ఫోన్ రావట్లేదండి అంటే బ్యాలెన్స్ అయిపోయింది. అదే మిగతా రాశి వాళ్ళు వేరు. ఈ వృశ్చిక రాశి వాళ్ళు బ్యాలెన్స్ వేసేస్తారు, ఫ్రెండ్స్కి బట్టలు తీసి ఇచ్చేస్తారు. అలాగే వీళ్ళ దగ్గర ఉన్నటువంటి మైనస్ పాయింట్ ఏంటంటే పిల్లల్ని గుడ్డిగా నమ్మేస్తారు, పిల్లల్ని గారాభం అతిగా పెట్టేస్తారు. అతిగా పెట్టేస్తే పిల్లలు వాళ్ళు ఎవరైనా సరే అడ్వాంటేజ్ తీసుకుంటారు పిల్లల్ని. ఇఫ్ యూ స్పేర్ ద కేన్ యూ స్పాయిల్ ద చైల్డ్ అని చెప్తాం టీచర్లు, ప్రొఫెసర్లు మేము. కాబట్టి అక్కడ ఏంటి, కర్రని కనుక మా చిన్నప్పుడు మా మాస్టర్ డస్టర్ పెట్టి ఇక్కడ ఈ వేళ్ళు ఇలా తిప్పి కొట్టేసేవాడు, ఇంత కర్ర పెట్టి కొట్టేసేవారు. మేము ఆయన రిటైర్ అయిపోయిన తర్వాత మా స్కూల్ 100 years సిల్వర్ జూబ్లీ మనం గోల్డెన్ జూబ్లీ మనం చేసినప్పుడు మా ఫ్రెండ్స్ అంతా కూడా రైల్వే జనరల్ మేనేజర్ అయ్యాడు ఎన్ శ్రీనివాసరాజు అని మా క్లాస్మేట్, ఇప్పుడు సౌత్ సెంట్రల్ రైల్వేకి. అటువంటి ఆయన తర్వాత మిగతా ఆయన వల్ల లబ్ధి పొందిన టీచర్స్ వల్ల చదువుకున్నటువంటి వాళ్ళంతా వాళ్ళు పల్లకి మోసినట్టు మాస్టర్ ఎన్ కృష్ణమూర్తి గారిని ఉండేవారు మాకు బయాలజీ. ఆయన ఇలా ఎత్తి ఆయన పట్టుకొని ఊరేగించారు. అంత మంచి మనసు వీళ్ళకు ఉంటుందన్నమాట. అంటే టీచర్స్ ఎప్పుడు కూడా ఈ వృశ్చిక రాశి వాడు ముఖ్యంగా తెలుసుకోవాల్సింది ఏంటంటే మమ్మల్ని అలా కొట్టాడు కాబట్టి మేమేం కక్షలు పెట్టుకోవాలి, అలా కొట్టాడు కాబట్టి బాగుపడ్డాం. మనం ప్రొఫెసర్ అయ్యాము, ఆయన జీఎం అయ్యాడు, ఇలా మా క్లాస్మేట్స్ అందరూ అంతా వెల్ సెటిల్డ్. కాబట్టి ఆ విధంగా ప్రతి ఒక్కళ్ళు సెటిల్ అవ్వాలంటే వృశ్చిక రాశి తల్లులు ముఖ్యంగా తెలుసుకోవాల్సింది ఏంటంటే పిల్లల్ని గారాభం పెట్టకూడదు, పిల్లలు చెప్పింది నువ్వు బ్లైండ్గా నమ్మకూడదు. ఈ విధంగా మనం చేసుకుంటే, ఎందుకంటే పాపం వృశ్చిక రాశి వారికి కల్లాకప్పడం తెలియదు, అభం శుభం తెలియదు. అండ్ ఎంత స్పీడ్గా లవ్ చేస్తారో అంత స్పీడ్గా ఎస్కేప్ అయిపోతారు. వాళ్ళు ఏమంటారంటే మాకు చాలా తెలివి ఉంది, మేమంతా అబ్జర్వ్ చేస్తాం, అవతల వాళ్ళు మంచివాళ్ళో కావాలో మాకు తెలుసు, చూస్తాం, మేము ఫోన్ మాట్లాడతాం అందరితో, కానీ ఇంకా ఎక్కడైనా తేడా వస్తే జంప్ ఎస్కేప్ అయిపోతాం అంటారు. ఏమంటే ఆ విధంగా వీళ్ళు హ్యాండ్ ఇవ్వడంలో కూడా నెంబర్ 1 ఎక్స్పర్ట్స్ అని మనం చెప్పొచ్చు ఇక వృశ్చిక రాశి వాళ్ళు. కానీ ఓవరాల్గా వృశ్చిక రాశి వాళ్ళు డైనమిక్తో వీళ్ళ ధైర్య సాహసే లక్ష్మి అయిన ఆ స్వభావంతో వీళ్ళు దూసుకొని వెళ్తారు, లైఫ్లో సక్సెస్ అవుతారు. అంటే పుట్టుకతోనే లక్ష్మి వీళ్ళకి వస్తుంది అనమాట. లక్కీ కలర్, లక్కీ నంబర్, వీళ్ళ వృశ్చిక రాశి వాళ్ళ లక్కీ కలరు రెడ్ 9. తర్వాత వీళ్ళకి మంగళవారం చాలా కలిసి వస్తుంది. కాబట్టి కొంచెం వీళ్ళకి ఉన్నది ఏంటంటే ఈ రోజున వాళ్ళకి ఎక్కువగా మాట్లాడతారనమాట. వీళ్ళు ఈ 9వ తారీఖు మంగళవారం నాడు చక్కగా ఈ రెడ్ కలర్ చీర కట్టుకుని రెడ్ కలర్ బట్టలు వేసుకుంటే వీళ్ళు సాక్షాత్తు ఎలా అయిపోతారంటే విద్వానులు అయిపోతారనమాట. అందువలన స్థితప్రజ్ఞులు అయిపోతారు. కాబట్టి అంత మెచ్యూరిటీ అనేటటువంటిది వస్తుంది. ఈ రోజుల్లో కనుక వీళ్ళు పెళ్లి చూపులకు వెళ్తే పెళ్లి గ్యారంటీ సక్సెస్ అయిపోద్ది. ఏ పని చేస్తే ఆ పని గ్రాండ్ సక్సెస్ అయిపోతుంది అనమాట. అంత మంచిగా ఉంటుంది వృశ్చిక రాశి వారికి.
చాలా బాగా చెప్పారు గురువుగారు, ధన్యవాదాలు. ధన్యవాదాలమ్మా. చూశారు కదా, మీ రాశి లక్షణాలు ఎలా ఉంటాయి, ఎలాంటివన్నీ కూడా పాటించాలి అనేది తెలుసుకున్నారు. కాబట్టి ఖచ్చితంగా సత్యనారాయణ మూర్తి గారు చెప్పినట్లుగా పాటిస్తే మీ లక్కీని మీ సొంతం చేసుకోవచ్చు. ఇవన్నీ పాటించి సంతోషంగా ఉండండి. ఇలాంటి మంచి మంచి వీడియోస్ కోసం మా ఛానల్ని మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో వీడియోలో మళ్ళీ కలుద్దాము. నమస్కారం.